హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. శంకరాచార్య స్వామి వారి యొక్క శ్లోకాన్ని మనం చదువుకొని దాని యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. మొదట శృతులు అంటే వేదాలు. ఈ యొక్క వేదాలకు జనాలకు, సామాన్యమైనటువంటి జనాలకు కూడా అర్థమయ్యే విధంగా వైదిక ధర్మాన్ని చేర్చినటువంటి మహనీయుడు ఆయన. శృతులు, స్మృతులు. స్మృతి అంటే మనం ఏ విధమైనటువంటి యజ్ఞకర్మలు, దేవతార్చన, పూజా కార్యక్రమాలన్నీ కూడా దేని ప్రామాణికంగా అయితే చెయ్యాలో వాటిని స్మృతులు అంటారు. ఈ స్మృతి అనే పదం నుంచే స్మార్తం అనే పదం వస్తుంది. కాబట్టి ఈ విధంగా మనం చేసేటువంటి మన షోడశ కర్మలన్నీ కూడా ఏ విధంగా ఆచరించాలనేటువంటి విధానాన్ని తెలియజేసేవి స్మృతులు. ఈ శృతులను అనుసరించి స్మృతులు ఉంటాయి. అలాగే శృతి స్మృతి పురాణాలలో ఉన్నటువంటి విషయాలు కూడా సామాన్య జనాలు కొన్ని అర్థం కావు. అవి అర్థం కావాలంటే గురువుని ఆశ్రయించాలి. అలాంటి గురువులు ఎవరయ్యా అంటే శంకరాచార్య స్వామి వారింటి గురువులు. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం. ఆలయాల యొక్క పునరుద్ధరణ. శంకరాచార్య స్వామి వారు ఒక మాట అనేవారు, జీర్ణోద్ధారణ. పాత ఆలయాలను జీర్ణోద్ధారణ చేయండి. కొత్త ఆలయాలు కడితే ఎంత పుణ్యమో పాత ఆలయాలను జీర్ణోద్ధారణ చేస్తే అంత పుణ్యం అనేవారు. కాబట్టి శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం. ఆయన మనస్సు కరుణాలయం. నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఎవరైతే ఆ కైలాస శంకరుడిగా ఉన్నారో వారే కాలడి శంకరుడిగా జన్మించి 32 సంవత్సరాల పాటు భారతదేశంలో జీవించి అవైదిక మతాలన్నీ కూడా పారద్రోలి వేద ధర్మాన్ని కాపాడి ఈనాడు భారతదేశంలో సనాతన ధర్మం నిలబడి ఉండటానికి కారణం ప్రధానంగా శంకరాచార్య స్వామి వారు. ఆ మహనీయుడే పుట్టకపోయి ఉంటే ఈ ధర్మం అంతా కూడా చాలా దెబ్బతినేది. కాబట్టి శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం అనేటువంటి శంకరాచార్య స్వామి యొక్క శ్లోకానికి అర్థం ఇది. అట్లాగే స్వామివారు స్థాపించినటువంటి 4 పీఠాలు, శృంగేరి శారదాపీఠం, పూరి జగన్నాథ పీఠం, బద్రీనాథులో అటువంటి పీఠం, అలాగే మనకి ఇంకొక పీఠం కూడా ఉంది. మొత్తం 4 పీఠాలు స్థాపించారు. ఈ పీఠ పరంపర ఎప్పటికీ కొనసాగుతూ ఉంది. ఆ పీఠాధిపతులు దర్శించుకోవడం కూడా అదృష్టంగా భావించాలి మనం.